మహిళలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ వట్టిదే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు హమాలి శ్రీను ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు 2,500 వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది ఏమీ లేదని ఆరోపించారు. మరో తెలంగాణ పోరాటం తరహాలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కర్మకాలి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయలేకపోతున్నారని విమర్శించారు కవిత. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, మా ఆడబిడ్డలందరూ కూడా కష్టపడ్డారని చెప్పి బతుకమ్మ చీరలు తీసుకొని మనల్ని గౌరవించుకున్నారు. బోనాలను రాష్ట్ర పండుగ చేసి మనల్ని గౌరవించుకున్నారు. బతుకమ్మని రాష్ట్ర పండుగ చేసి మనల్ని గౌరవించుకున్నారు. రంజాన్ కి తోఫా అని చెప్పి చీరలు ఇచ్చిండ్రు, క్రిస్మస్ ఉంటే చీరలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మన కర్మగాలి 10 ఏళ్ళు అయినాక ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఉందా బతుకమ్మ చీర? గుళ్ళైపోయిన గాయ. క్రిస్మస్ తోఫా, రంజాన్ తోఫా అన్ని మాయం. అంతేకాదు, అంతకుముందు నిజంగా మీరు ఆలోచించాలి, ఒక కూలీ తల్లి నెలకు 1000 రూపాయలు కడుపుతో ఉంటే కేసీఆర్ గారు ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో బయటకు పోయి పనిచేయలేరు, వాళ్ళు బాగుండాలని చెప్పి ఇచ్చేది. తెలియజేసేటందుకు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకు చీరే సారే పంపిణీ గురించి ఇలా ఏర్పాటు చేసుకున్నా. అంతేకాకుండా ఇవాళ నాది పెళ్లి రోజు, 38వ పెళ్లి రోజు శుభ సందర్భంగా నాతోటి మహిళా నాయకురాళ్లను మహిళలను అందరినీ కూడా సత్కరించుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసిన. ఈ యొక్క ప్రోగ్రాంని మా ఆది నాయకురాలు కేసీఆర్ గారి తనయ శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి చెప్పగానే మంచి ఉద్దేశంతో చేస్తున్నాము, నేను కీపిటప్ అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ నేను ఈ ప్రోగ్రాంకు నేను వస్తా, దిగ్విజయంగా సక్సెస్ చేద్దామని చెప్పేసి అక్క మాట ఇచ్చి ఇవాళ నాకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా దగ్గరికి రావడం జరిగింది. అక్కకు నా తరఫున, నా కుటుంబం తరఫున, మా మల్లాపురం 5th డివిజన్ మహిళా మహిళల తరఫున కూడా అక్కకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంబర్పేట్ తిలక్ నగర్లోని అనిల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ స్పోక్ పర్సన్ దశరథ్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు లక్ష్మీ గౌడ్ విచ్చేశారు. ఈ సందర్భంగా షాల్వాతో సత్కరించి కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా రిజర్వేషన్లను కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మహిళలకు పెద్దపీట వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిలక్ నగర్ బస్తీలో ఏర్పాటు చేసినటువంటి అనిల్ మహిళల దినోత్సవం సందర్భంగా ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు నేను అనిల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈరోజు మహిళలు అంటే ఆషామాషి కాదు, మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానంకి రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే మహిళల దినోత్సవం సందర్భంగా తెలియజేసేది, ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో ఈరోజు రాణిస్తున్నారు. రాజకీయ రంగము, ఉద్యోగ రంగముతో పాటు ఇంట్లో అనేక బాధ్యతలను చేసుకుంటూ ప్రజా సమస్యల మీద కూడా ఎప్పుడు ఒక రాణి రుద్రమాదేవిగా వాళ్ళు ముందుండి నడిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముందుగా మహిళలందరికీ ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు. ఇలాగే మహిళలు ముందుకు వచ్చి కృషి చేయాలి. మన సీఎం గారు చాలా మహిళల గురించి చాలా కృషి చేస్తున్నారు. బస్సులు ఫ్రీ ఇస్తున్నారు, అన్ని విధాలుగా మనకు బాగా చేస్తున్నారు. కాబట్టి మీరు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. మన ఎంపీ, మాజీ ఎంపీ హనుమంతరావు గారు, మన రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మన సీఎం గారి తరఫు నుంచి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. అందరు ఇలాగే ఉండాలి. నాకు అనిల్కు బస్తీ ప్రెసిడెంట్ అనిల్ నన్ను ఆహ్వానించినందుకు అతనికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట్,
ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు నిరసన చేపట్టారు. ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి తమను కాపాడాలని కాలుష్య బాధితులు రోడ్డెక్కారు. గత కొంతకాలంగా బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్ ప్రజలు వాయు కాలుష్యాన్ని నివారించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఎలాంటి స్పందన లేకపోవడంతో బాచుపల్లి ఇండస్ట్రియల్ కాలుష్యానికి వ్యతిరేకంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇండస్ట్రియల్ యాజమాన్యాలకు పీసీబీ అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లాకార్డులతో బాచుపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. గ్రౌండ్ వాటర్ కంప్లీట్ గా పొల్యూట్ అయిపోయింది. టీడీఎస్ అనేది 3600 వస్తుంది. అసలు అంటే మేము కనీసం ఆ వాటర్ ని మేము స్మెల్ కూడా చేయలేము. అంత కెమికలైజ్డ్ ఉన్నాయి కింద. గ్రౌండ్ వాటరే కానీ ఎయిరే కానీ ఏది తీసుకున్నా మేము అసలు ఇక్కడ సర్వైవ్ కాలేని పరిస్థితిలో ఉన్నాము. సార్, వి ఆల్ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ సిచ్యువేషన్ అండ్ అవర్ హెల్త్, మెయిన్లీ మా పిల్లల హెల్త్ మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీ హ్యావ్ టు గివ్ బెటర్ హెల్త్ బికాస్ ఆఫ్ ద. ఎందుకనే మీరు ఒక్కసారి ఈ ఏరియాని మీరు వచ్చి అట్లీస్ట్ ఒకసారి చెక్ చేస్తే మా కన్సర్న్స్ ఏంటి అని మీకు అర్థం అవుతుంది. ఇంకా నన్ను కొంచెం మేనేజింగ్ చేయాలని, నన్ను బెదిరించాలనే ప్రయత్నం కూడా జరిగింది. ఒక సంవత్సరం క్రితం నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసినో అప్పుడు అందువల్ల నేను పీసీబీ వాళ్ళకి, ఐఏఎస్ ఆఫీసర్ గారికి, రాజేంద్ర గారికి, జవహర్ లాల్ గారికి, ఎవరైతే పీసీబీలో మెయిన్ పర్సన్స్ ఉన్నారో అందరికి ప్రతిరోజు మెసేజ్లు పెడతా, వాట్సాప్ చేస్తా, ఫోన్లు చేస్తా, పోయి కలిసా. ఒక 50 సార్లు కలిసిన. ఇప్పటికి నో రెస్పాన్స్. అందులో కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కంపెనీ వాళ్ళ కాడ ఏదో తీసుకొని మాకు అండి. మీరు ఎట్టయినా మీరు కొంచెం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ పబ్లిక్ ఇంకా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము రేవంత్ రెడ్డి గారికి పర్సనల్ గా అభిమానులు, కొంచెం మాకు చేయాలా. ఇది హైడ్రా చేసిండ్రు, అది మంచి పని చేసిండ్రు, ఇది కూడా చేసిండ్రు, ఇది కూడా రిజాల్వ్ చేయమని మేము కోరుతున్నాం సీఎం గారిని. మరి ఒక సిటిజన్ జేఏసీగా అన్ని కలిపి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి దీన్ని నెరవేరాల్సిన అవసరం ఉంది. అవసరమైతే పొలిటికల్ యాంగిల్ ఆలోచించే వాళ్ళని కూడా అన్ని పార్టీలు ఒక జేఏసీగా ఏర్పాటు చేసి వాళ్ళు కూడా మరి దీంట్లో మనకు సహకరిస్తే వాళ్ళని కూడా సహకారం తీసుకోవాలి తప్పితే ఇది పొలిటికల్ ఈవెంట్ కాదు. డెఫినెట్ గా ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ వెంటనే ఏదైతే పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నారో కొన్ని పేర్లు కూడా చెప్తా ఉన్నారు, అవన్నిటిని కూడా షిఫ్ట్ చేసి ప్రజలను కాపాడాల్సిందిగా ఈ గవర్నమెంట్ ని ఒక సిటిజన్ గా కోరుతా ఉన్నాను. దయవుంచి ఈ ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూగా భావించాలని కోరుతాను. కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ దేని వల్ల కానీ ఈ పీసీబీ వాళ్ళు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. మీ అందరూ రోజుకి ఇక్కడ పొల్యూషన్ పెరిగిపోతా ఉంది. ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళు రోజుకి వారానికి 6 రోజులు వెళ్లాల్సిన వాళ్ళు 3 రోజులు వెళ్తున్నారు పొల్యూషన్ వల్ల. ఎందుకంటే అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది. దయచేసి మీ మీడియా పరంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటికైనా సీఎం గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కొంచెం చొరవ తీసుకుని ఈ పొల్యూషన్ విడుదల చేస్తున్నటువంటి కర్మాగారాలను ఇక్కడి నుంచి తరలించి ఇక్కడున్న ప్రజల ఆరోగ్యాలు కాపాడవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పొగ వల్ల మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. చిన్న పిల్లలు ఉన్నారు మాకు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఎప్పుడు జ్వరాలు, జలుబులు, దగ్గులు. వాళ్ళ ఆరోగ్యం బాగోలేకపోతే మేము ఇక్కడ ఉండేందుకు సార్? ఇచ్చినందుకైనా మాకు న్యాయం చేయాలి కదా. ఆ పొగ వదలొద్దు అని ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం పొల్యూషన్ కి, ఎవ్వరూ వినడం లేదు. వస్తున్నారు చెక్ చేస్తున్నారు, ఏమీ లేదంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సార్, గవర్నమెంట్ జియో పాస్ చేసింది. సో ప్లీజ్ సార్, మా అందరి రిక్వెస్ట్ ఒకటే, దయచేసి మాకు న్యాయం చేయండి. ఈ పొల్యూషన్ ఆపించి మా పిల్లలు, మేము అందరం బాగుండాలి. మేము ఎవరికి ఇబ్బంది పెట్టాలనుకుంటలేదు. మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని దీనికి ఏదో ఒక జస్టిస్ పరిష్కారం ఇప్పించండి చాలు. దయచేసి ఈ విషయంలో సీఎం గారు నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న కర్మాగారాలని తీసుకువెళ్ళి మరో ప్రదేశానికి మార్చాలని, ఎవరికి ఇబ్బంది లేని ప్రదేశాలకు మార్చాలని కోరుకుంటున్నాము. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని, అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా దీన్ని హర్షిస్తారు. అందరం కలిసి వస్తాము, నడుస్తాము, ముందరకు వెళతాం అనుకుంటున్నాము. ఈ విషయంలో సీఎం గారు ఇమ్మీడియట్లీ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. పీసీబీ వాళ్ళు దీంట్లో ఎలాంటి యాక్షన్ తీసుకోలేకున్నారు. అది ఏ కారణాలైనా కావచ్చు, కానీ దానికి మీరు ముందుండి మాకు ప్రజలకి మేము మిమ్మల్ని కావాలని కోరుకొని మరి ఎంచుకున్నాము. కాబట్టి మీరు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. దయచేసి మీరు విషయాన్ని ఆలోచించండి. మమ్మల్ని, మా పిల్లల్ని
ఒక తల్లి ప్రేమను ఏ విధంగా అయితే అందిస్తున్నామో అదే విధంగా మీరు కూడా ఒక తల్లిలాగా ఆలోచించి మా పిల్లలకి రాబోయే తరాలకి మంచి గాని ఇస్తారని నీళ్ళు ఇస్తారని మేము ఇక్కడ నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అసలు వాటర్ అనేది గ్రౌండర్ అయితే లేదు. మేము ఆధారపడేది ఏంటంటే ట్యాంకర్స్ తోటి వాటర్ మీద డిపెండ్ అయిపోతున్నాము. ఇక్కడ చాలా పడినా కూడా మేము చెప్పలేదు ఇప్పటి వరకు. అంటే కంప్లైంట్స్ అయితే చాలా ఇచ్చాము, దానికి యాక్షన్ అయితే మాత్రం గ్రౌండ్ లో ఎక్కడ జరగటం లేదు. గ్రౌండ్ లెవెల్లో మేము ఇవ్వడం మాత్రమే ఉండిపోయింది. జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నాడని ఓయూజేఏసీ అధ్యక్షుడు ఎల్చెల దత్తాత్రేయ మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేసి సీఎం దిష్టిబొమ్మను దహనానికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీసింది అని, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరచడమే అని ధ్వజమెత్తారు. తక్షణమే రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఉన్న ఆర్థిక వనరుల మీద, తెలంగాణకు వచ్చే రాబడుల మీద సరైన అవగాహన లేదని, వెంటనే అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. మొదటి బడ్జెట్ ఏదైతే 2,75,000 కోట్లు ప్రవేశపెట్టిండో దాంట్లో సమృద్ధిగా ఎక్కడి నుంచి రాబడి వస్తుందో తెలియకుండా అంతర్జాతీయ మీడియా, జాతీయ మీడియా ముందు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడాన్ని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద అవగాహన లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులతో క్లాసులు తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల పైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కృష్ణా గోదావరి నదీ జలాలతో పొంగి పొర్లుతుంటే ఆ నదీ జలాలను కాపాడేటువంటి చిత్తశుద్ధి లేదు. కానీ తెలంగాణ బడ్జెట్ విషయంలో మాత్రం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఇవాళ మీరు ఏదైతే తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చారో ఆ 6 గ్యారంటీలు 13 హామీలు అమలుపరచడం కోసం మీకు బడ్జెట్ లెక్కల మీద అవగాహన లేక వాటిని అమలుపరచడం చేతగాక ఇవాళ తెలంగాణ బడ్జెట్ చాలా తక్కువగా ఉంది, అప్పుల్లో ఉంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికల మధ్య అవమానపరుస్తున్న తీరుకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఖండిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మీరు అవగాహన పెంచుకోండి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలుపరచాలంటే మీరు ఢిల్లీకి కడుతున్నటువంటి కప్పం కంటే ఈ 6 గ్యారంటీలు అమలుపరచడం పెద్ద లెక్క కాదు. కానీ మీకున్నటువంటి తలకు మించిన భారం ఏదైతే ఢిల్లీకి కప్పం కట్టడం కావచ్చు, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయం లోపం వల్ల తెలంగాణ రాష్ట్రం ఇవాళ కుక్కలు చింపిన ఇస్తరాకుగా మారుతా ఉంది. తెలంగాణలో రాబోయే కాలంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సలుజా తెలిపారు. ఇక్కడ తమకు 2 గిగావాట్ల సోలార్ సెల్, 4.1 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రం ఉన్నాయని అన్నారు. మరో 4 గిగావాట్ల సెల్ మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటుకు 3,000 కోట్ల పెట్టుబడి పెడతామని, 5,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లోనూ కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నామని చిరంజీవి వివరించారు. ప్రీమియర్ ఎనర్జీస్ 2024లో 1 గిగావాట్ల సోలార్ సెల్ లైన్, అదేవిధంగా 1 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ లైన్ విస్తరణ కోసం 800 కోట్ల పెట్టుబడితో ప్రణాళికలు ప్రకటించిందన్నారు. ఈ ప్లాంట్ల నిర్మాణం ప్రస్తుతం చివరి దశలో ఉందని చిరంజీవి సలుజా వివరించారు. We'd like to announce చేస్తున్నాము our existing manufacturing capacity మాకు తెలంగాణలో 2 gigawatt of cells and 4 gigawatt of modules ఉన్నాయి. ఇప్పుడు రాబోయే 2 నెలల్లో మేము ఒక 1 gigawatt cell and 1 gigawatt module 800 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో పెట్టబోతున్నాము. ఇది ఒక రానున్న 2 నెలల్లో ఇది ఆపరేషనలైజ్ అయ్యి దాదాపు 1,500 మందికి తెలంగాణ యువతకి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి. ఈ ఫ్యాక్టరీ మనకి మహేశ్వరంలో, తుక్కుగూడలో అండ్ మహేశ్వరం ఐపీలో వస్తున్నది. ఇది తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ తోటి, అందరి ఆశీస్సులతోటి చాలా వేగవంతంగా పని జరుగుతుంది. జూన్ లోపట దీని ఇనాగరేషన్ అయ్యి మీకు ముందరికి మళ్ళీ వస్తాం. అది కాకుండా వచ్చే 1 year లోపట, ఇంకొక సంవత్సరం లోపట 4 గిగావాట్ల మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మన సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్లో తెలంగాణ గవర్నమెంట్ సహాయంతో మనం పెట్టబోతున్నాము.
దాంట్లో కూడా ఒక 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తున్నది. దానివల్ల ఒక దాదాపు 5,000 మంది ఉద్యోగులకి, తెలంగాణ యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రఖ్యాత వెల్నెస్ నిపుణుడు గ్రాండ్ మాస్టర్ అంకిత్ స్థాపించిన అంకితం అనే ప్రత్యేకమైన వెల్నెస్ సెంటర్ను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ప్రారంభించారు. అధునాతన శాస్త్రీయ పద్ధతులతో ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా దీన్ని ఓపెన్ చేశారు. ఫిట్నెస్ వెల్నెస్ పరిశ్రమలో దశాబ్దానికి పైగా నైపుణ్యంతో గ్రాండ్ మాస్టర్ అంకిత్ 3D ఫిట్నెస్ మోడల్ను పరిచయం చేశారు. దీనిని సమగ్రమైన 360 డిగ్రీల విధానాన్ని అందిస్తారు. సంప్రదాయక ఫిట్నెస్ కేంద్రాల మాదిరిగా కాకుండా అంకితం వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి పైలట్స్, యోగా, ధ్యానం సహా సంపూర్ణ వైద్య పద్ధతులను మిళితం చేయనుంది. గ్రాండ్ మాస్టర్ అంకిత్ 2006 నుంచి యోగా వెల్నెస్ ఫీల్డ్లో ఉన్నారు. పలు విభాగాల్లో సర్టిఫికేట్ పొందారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాక్చువల్లీ నేను ఈ యోగా ఎక్స్పీరియన్సెస్ కోసం, మెడిటేషన్ అండ్ ది సౌండ్ థెరపీస్, వీటన్నిటి కోసం ఐ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్ బికాజ్ ఐ లవ్ ఇట్. అండ్ ఐ నో అవి ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తాయో కూడా నాకు ఐడియా ఉంది. సో ఐ కీప్ ట్రావెలింగ్. బట్ వన్స్ దే కాల్ అండ్ సెడ్ దట్ దే ఆర్ ఓపెనింగ్ దీస్, ఇక్కడ ఓపెన్ చేస్తున్నారని చెప్పగానే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. అండ్ కంగ్రాచులేషన్స్ టు అంకిత్ అండ్ ప్రియా for coming up with such a good thought and giving this best facility to all the people of Hyderabad. I want everyone to use this facility and get the best health benefits from this, health, physical and mental benefits from this facility. I'm looking forward. I need try chesan. They have aerial yoga, they have sound therapy, and they have Ashtanga yoga, Kriya yoga, and different forms of yoga. And that new form of Mugdar, which is very new form. I'm going to try cheyabothunanu. And my advice is everyone please come here, experience everything and choose what suits well to your body and be fit and healthy. Red light therapy yoga, Ashtanga yoga. So we are offering like more than 20 kind of fitness and related to yoga. And अंकितम कॉन्सेप्ट जो है हमारा मेनली वी डिज़ाइन फॉर लाइक रिहैब, बेस्ड ऑन रिहैब. लाइक सो सबको अभी नेक पेन है, शोल्डर पेन है, वी हैव लाइक बैक पेन. सो 3D मूवमेंट में क्या होता है, व्हेन यू आर डूइंग 3D मूवमेंट एक्सरसाइज, योर मोबिलिटी विल बी इंक्रीज, योर breathing will be improved. So automatically your body will be healed. Automatically if you have like whatever disease like related to blockages and all, when you are doing like Mudgar, suppose you are doing Mudgar, like movement, 3D movement, all 360 degree movement, your shoulder will be open up, your chest will be open up, your body will be stretching more. హాల్లెస్ ఫైన్ బేకింగ్లో మహిళలు సంగీతం, నృత్యాలతో సరదాగా సందడి చేశారు. ట్రెండీ ఫ్యాషన్లో కనిపించే యువతులు రెట్రో స్టైల్ అవుట్ఫిట్స్లో కిసి కనిపించారు. వినోదభరితమైన ఆటపాటలకు హాల్లెస్ రెట్రో రాయల్ వేదికైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హాల్లెస్ ఇండియా TSPA అప్పా జంక్షన్లో ఉన్న హాల్లెస్ ఫైన్ బేకింగ్లో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. సాధారణ వేడుకలకు భిన్నంగా సాగిన ఈ రెట్రో థీమ్ ప్రత్యేకంగా నిలిచింది. మహిళలు రెట్రో శైలి దుస్తుల్లో హాల్లెస్ రెట్రో రాయల్ స్వర్ణయుగాన్ని తిరిగి జీవం పోసి సాగింది. రెట్రో సంగీతం నుండి నృత్య ప్రదర్శనల వరకు అందరినీ హుషారెక్కించింది. మహిళల సాధికారత, స్ఫూర్తిదాయకాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఈ వేడుకలను నిర్వహించామని CEO సురేష్ నాయక్ తెలిపారు. వ్యవసాయ రంగంతో పాటు పౌల్ట్రీ, ఫిషరీస్ రంగంలో నానో టెక్నాలజీ ఉపయోగించడం వల్ల భూమికి, పంటలకు, రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని బయో ఫ్యాక్టరీస్ MD LN రెడ్డి అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బయోఫ్యాక్టర్ సంస్థలు కీలక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా యూనివర్సిటీ నానో టెక్నాలజీ విభాగం విద్యార్థులు నానో టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ఏ విధంగా అమలు చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉందని ప్రొఫెసర్ దివాకర్ దాస్ తెలిపారు. రైతులను శక్తివంతం చేసేందుకు, ప్రపంచ ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు నానో టెక్నాలజీ కలకం కాబోతుందని ఎల్ఎన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ బీజే రావు, అదేవిధంగా హెచ్సియు రిజిస్ట్రార్ దేవేష్ నిగమ్, బయోఫ్యాక్టర్ సిఇఓ లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నానో టెక్నాలజీ రైతాంగ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తుంది అనే విషయం మీద సంపూర్ణ అవగాహనతో కలిసి పనిచేయాలనే ఉద్దేశం మీద ఈ ఎంఓయూ జరిగింది. నానో టెక్నాలజీ అడ్రస్ చేయగలిగిన ఏరియాస్ ఏంటి అంటే, ఫర్టిలైజర్ జనరల్గా బల్క్ యూసేజ్ జరుగుతూ ఉంది ఫార్మర్ లెవెల్లో. ఎప్పుడైతే ఇది నానో ఫర్టిలైజర్గా కన్వర్ట్ అయినప్పుడు బల్క్ యూసేజ్ తగ్గి, క్వాంటిటీ తగ్గి, దాని తాలూకు ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా కార్బన్ ఫుట్ ప్రింట్ ఎన్విరాన్మెంట్ మీద చాలా తక్కువ ఉంటుంది. తక్కువ రిసోర్స్తో ఎక్కువ యూటిలైజేషన్ వస్తుంది. ఇది ఫార్మర్కి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. దీంతోపాటు బయోఫ్యాక్టరు హెచ్సియు కలిసి పనిచేయడంలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, బయోఫ్యాక్టర్ మేజర్గా బయోఫర్టిలైజర్ మీద పనిచేస్తుంది. ఇప్పటివరకు కెమికల్ రిడక్షన్లో ఉన్న నానో మెటీరియల్స్ని మేము మైక్రోబియల్ రిడక్షన్తో వర్క్ చేస్తున్నాం. సో ఈ కారణం మీద ఈ రెండిటి జాయింట్ వెంచర్ బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. Mostly into application of nanotechnology in agriculture sector. So as you all know, because of the rampant use of the pesticides, there are a lot of health issues coming up these days. The very purpose of this collaborative work is basically to develop smart pesticide delivery systems so that the efficiency improves. Similarly, if you use a lot of fertilizers, over usage of fertilizers also is not good for the health of the soil. So therefore, appropriate use of the fertilizers through this nanotechnology route basically will help in improving the efficiency of the agriculture. That is going to be very, very useful for the farmers. So that is the main purpose, so that we have better agriculture for the farmers. At the same time, we are able to use nanotechnology in an efficient way to improve the agriculture for the farmers. రంగాల్లోకి వెళ్తుందో ఆ నానో టెక్నాలజీ మీద పనిచేయాలనే దిశగా ఆలోచిస్తున్నప్పుడు డాక్టర్ దివాకర్ దాస్ అలాగే వారి బృందం మాకు ఎంతగానో వాళ్ళ పరిశోధనలు ఉపయోగపడతాయని మేము భావించాము. సో ఈ నానో టెక్నాలజీ అన్నది బయోఫ్యాక్టర్ కంపెనీ యాక్చువల్గా అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, పౌల్ట్రీ, లార్జ్ యానిమల్స్, అలాగే బయో రెమిడియేషన్ వివిధ రంగాల్లో ఉండటం వలన ఈ నానో టెక్నాలజీని మనం ఎలా వినియోగించవచ్చు ఈ రంగాల్లో, మరి ముఖ్యంగా వ్యవసాయ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికంగా ఫర్టిలైజర్స్ వాడుతున్నారు, కానీ వాళ్ళకి తగినటువంటి దిగుబడి రావటం లేదు. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుంది. ఏదైతే నేల ఉందో, నేల తల్లి ఆరోగ్యం ఉందో అది దెబ్బతింటుంది.